హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక శివ టెంపుల్ గురించి అయితే డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి కర్ణాటకలోని రామనగర దగ్గరలో ఉదరహల్లి అనే ప్లేస్‌లో అయితే ఉంటుంది. బెంగుళూరు నుంచి మైసూర్ వెళ్ళే దారిలో ఉంటుంది ఈ ప్లేస్. కొంచెం లోపలికి వెళ్ళాలి. మైసూర్ వెళ్ళడానికి బెంగుళూరు నుంచి మైసూర్ వెళ్ళడానికి ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ వే అయితే వచ్చింది గానీ, బట్ ఇంతకుముందు చూసారు కదా మీరు ఒక రోడ్ హైవే. ఆ రోడ్ వచ్చేసి ఎక్స్‌ప్రెస్ వే రాకముందు రోడ్ అనమాట. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి ఒక కొండ పైన అయితే ఉంటుంది. ఇక్కడికి రీచ్ అవ్వడానికి రోడ్డు చాలా వరకు బానే ఉంటది. బట్ కొంచెం ప్లేస్ ఆ కొండ ఎక్కే ప్లేస్ నుంచి సరిగ్గా అయితే ఉండదనమాట రోడ్డు. కాకపోతే ఎక్కటం అది కూడా ఈజీగానే ఉంటది. కార్స్ కూడా ఈజీగా వెళ్ళిపోతాయి పై వరకు కూడా. అండ్ అలాగే పార్కింగ్‌కి కూడా చాలా ప్లేస్ ఉంటుందక్కడ. కాకపోతే కొంచెం వర్షం అది ఏమైనా వచ్చినప్పుడు మాత్రం ప్రాబ్లమ్ అవ్వచ్చు. అప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సుంటది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇక్కడ నుంచి కొంచెం రోడ్డయితే సరిగ్గా ఉండదు. ఒక 1.7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది పైకి వెళ్ళడానికి ఇక్కడి నుంచి. అండ్ బైక్స్, కార్స్ అన్నీ గూడా వెళ్తున్నాయి పై వరకు కూడా. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇది మనం ఒక ఊర్లో నుంచి వెళ్తామనమాట. ఈ ఊరంతా కూడా రోడ్డు పర్వాలేదు కొంచెం బానే ఉంటుంది. సిమెంట్ రోడ్డనమాట. అండ్ ఇక్కడి నుంచి ఇహ మొత్తం కంప్లీట్‌గా ఇట్లా అయితే మట్టి రోడ్డయితే ఉంటుంది. వర్షం వచ్చినప్పుడే ప్రాబ్లమ్‌గా ఉంటది. మామూలుగా అయితే అంత ఇబ్బందేం అనిపించకపోవచ్చు. సో, మొత్తానికి టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాము. పార్కింగ్ నుంచి వ్యూ అనమాట ఇది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది రీల్స్ ద్వారా పాపులర్ అయిన టెంపుల్. కానీ ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అయితే వచ్చింది ఆ టెంపుల్ మాత్రం. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. అండ్ చుట్టూ గ్రీనరీతో మంచి వ్యూస్‌తో చాలా బావుంది టెంపుల్. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇదొచ్చేసి అక్కడ హైలైట్ అనమాట. ఇది యాక్చువల్‌గా రీల్స్ ద్వారా బాగా పాపులర్ అయింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో నేను ఈ వీడియోని చాలా సార్లు చూసాను. యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఆ రీల్స్ చూసే వచ్చాను నేను గూడా ఇక్కడికి. నిజంగా చాలా బావుంది రీల్స్‌లో చూసినప్పుడు. సో, ఇది ఇంకా లైవ్‌గా ఇంకా బావుందనమాట. సో, ఇక్కడ నుంచి వ్యూ అది కూడా చాలా బావుంటుంది. చుట్టూ మొత్తం గ్రీనరీగా ఇది పైనుంచి చూస్తున్నాం కాబట్టి మొత్తం వ్యూ గూడా చాలా బావుంటుంది. అండ్ అలాగే ఇదివరకు కంటే ఇప్పుడు ఎక్కువగా విజిటర్స్ వస్తూ ఉండడం వల్ల దీన్ని ఇంకా మంచిగా కూడా డెవలప్ అయితే చేస్తున్నారిప్పుడు. షాప్స్ అవి గూడా పెట్టబోతున్నారు. ఇదివరకు కనీసం ఇక్కడ వాటర్ గూడా ఉండేవి కాదట. బట్ ఇప్పుడు ఎక్కువ మంది రావడం వల్ల అన్ని ఫెసిలిటీస్ అయితే అరేంజ్ చేస్తున్నారు. సో, మీకు వీలైతే గనక బెంగుళూరులో ఉండేవాళ్ళైతే ఇది జస్ట్ 1 అవర్ జర్నీ అట్లా ఉంటుంది. బెంగుళూరు నుంచి మీరు ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వెళ్లారంటే గనక ఎర్లీ అంటే మరీ ఎర్లీగా కూడా ఏమి అవసరం లేదు. ఈ టెంపుల్ ఓపెన్ చేసేది 7కి అట్లా ఓపెన్ చేస్తారు. సో, ఆ టైంకి వెళ్ళగలిగినా కూడా సరిపోతుంది. ఎగ్జాక్ట్‌గా 7కి అట్లా స్టార్ట్ అయినా కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు అక్కడికి. సో, 1 అవర్ జర్నీ అనమాట. సో, ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి. వ్యూస్ కోసమన్నా విజిట్ చేయొచ్చనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ రైట్‌లో ఉన్నవి షాప్స్ కొత్తగా కన్‌స్ట్రక్ట్ అయితే చేస్తున్నారు. సో, ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అలాగే మీలో ఎవరన్నా ఈ టెంపుల్‌ని విజిట్ చేశారా? మీకెలా అనిపించింది అనేదైతే కామెంట్ చేయండి.